నీది ఏ కులమని అడగలేదు, నీది ఏ మతమని అడగలేదు, నీది ఏ ప్రాంతమని అడగలేదు. నీవు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని చూడలేదు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ మాత్రమే అని గర్వంగా చెప్పుకోగలం. అందుకే మహానేత చనిపోయి 10 ఏళ్లు కావస్తున్నా ఈ రోజుటి వరకు కోట్ల మంది ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. వెన్నుపోటుకు, అరాచకానికి, అవినీతికి, అబద్ధాలకి మారుపేరు చంద్రబాబు గారు. రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. అదే మొట్టమొదటి సంతకం అవుతుందని వాగ్దానం చేశాడు. ఆ మొదటి సంతకానికే దిక్కు లేకుండా చేశాడు చంద్రబాబు గారు. డ్వాక్రా మహిళలు ఉన్నారు, మహిళలందరికీ పూర్తి రుణమాఫీ చేస్తానని చంద్రబాబు గారు వాగ్దానం చేశాడు. చేశాడా అమ్మా? రుణమాఫీ చేశాడా? ఆ రుణమాఫీ చేయలేదు కదా, దానికి 5 ఏళ్లలో మీకు వడ్డీ పడుతుంది కదా. ఇప్పుడు ఈ పసుపు కుంకుమ అని ఇస్తున్నాడే, కనీసం ఆ వడ్డీకైనా సరిపోతుందా? ఆలోచించి చెప్పండి అమ్మా, కనీసం ఆ వడ్డీకైనా సరిపోతుందా? ఏం చేస్తున్నాడో అర్థమవుతుందా? మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంగిలి చేయి విదిలిస్తున్నాడు చంద్రబాబు గారు. మొత్తం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్నది వాగ్దానం. ఒక్క రూపాయి రుణమాఫీ చేయకుండా మహిళలందరినీ వంచన చేశాడు చంద్రబాబు గారు. ఇప్పుడేమో నేను మీ అన్నను, నన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఈ దొంగబాబు. నమ్ముతారా? వనజాక్షి అని మహిళా ఎంఆర్ఓ స్థానిక ఎమ్మెల్యే చింతమనేని అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడని అడ్డుకుందని జుట్టు పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళాడు ఆ దరిద్రపు ఎమ్మెల్యే. ఏం చేశాడు చంద్రబాబు గారు? ఏమీ చేయలేదు. మళ్ళీ అదే మనిషికి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. అప్పుడు చంద్రబాబు గారిలోని అన్న చచ్చిపోయాడా? వనజాక్షి రిషితేశ్వరి అని గుంటూరులో పాపం యువతి, బాబురావు అని తెలుగుదేశం మనిషి హింసిస్తున్నాడని ఆత్మహత్య చేసుకుంది. ఏం చేశాడు చంద్రబాబు గారు? ఏమీ చేయలేదు. ఆ పాప చచ్చిపోయినప్పుడు అప్పుడు ఈయనలోని అన్న చచ్చిపోయాడా? పాపం ఎంతమంది మహిళలు, మధ్యాహ్న భోజనం చేసే మహిళలు, వాళ్ళ ఉద్యోగాలు తీసి ఏజెన్సీకి ఇస్తానని చంద్రబాబు గారు అంటే పాపం వాళ్ళందరూ ఆందోళనలు చేశారు. వాళ్ళని లాఠీలతో కొట్టించాడు చంద్రబాబు గారు. అప్పుడు చంద్రబాబు గారిలో నన్ను చచ్చిపోయాడా? ఇప్పుడేమో అన్నా అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఎవరైనా నమ్ముతారా? అక్క మీరు నమ్ముతారా? ఇలాంటి అన్న ఉంటే అంతకంటే దురదృష్ట వాళ్ళు ఇంకొకరు ఉండరు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తానన్నాడు. ఇస్తున్నాడా తమ్మి? లేదు. ఎంతమంది తల్లిదండ్రులు అప్పుల పాలైపోతున్నారని ఎంతమంది విద్యార్థులు ఈరోజు చదువులు మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లిస్టులో నుంచి కార్పొరేట్ ఆసుపత్రులని తొలగించేశారు. ఇప్పుడు పేదవాడికి జబ్బు వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి కాకుండా గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలట. చంద్రబాబు గారికో ఆయన కుటుంబంలో వారికో జబ్బులు వస్తే ఎక్కడికి వెళ్తారు? గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా? మీరు చూసారా? వాళ్ళేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలట, మామూలు ప్రజలేమో గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలట. ఇది అమానుషం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు తన ప్రజల గురించి ఇలాగైనా ఆలోచన చేసేది? పోలవరం ప్రాజెక్టు 15,000 కోట్ల ప్రాజెక్టుని 60,000 కోట్లకు తన కమిషన్ల కోసము పెంచేశాడు. నిజానికి కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు కేంద్రం చేస్తే ఈయనకు కమిషన్లు రావు కదా, ఇప్పించేసుకున్నాడు. ఈయనే చేస్తానన్నాడు. 3 ఏళ్లలో పూర్తి చేస్తానని వాగ్దానం చేశాడు పోలవరం ప్రాజెక్టు. ఈ చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజం ఉండుంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కదా.
అంటే ఈయనకి ఇచ్చిన మాట మీద నిలబడే నైజం లేనట్టే కదా. రాజధాని కట్టడానికి నాకు చాలా అనుభవం ఉంది, హైదరాబాద్ అంతా నేనే కట్టేశాను అని గొప్పలు చెప్పుకొని ప్రచారం చేసుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. ఏం చేశాడు రాజధాని కోసం? ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా 5 ఏళ్లలో? ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టాడా 5 ఏళ్లలో? ఏమీ కట్టలేదు. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 2500 కోట్ల రూపాయలు రాజధాని కోసం వాళ్ళు ఇచ్చారట. ఆ డబ్బంతా ఏమైనట్టు? ఆ డబ్బంతా చంద్రబాబు గారి బొజ్జలో ఉంది. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లుండి రాజధానిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. కానీ ఇంకొక 5 ఏళ్లు ఈయనకు అధికారం ఇస్తేనట అమరావతిని అమెరికా చేస్తాడట, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట, మన చెవులో పూలు పెడతాడట, మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? తమేనీకి వచ్చిందా? అన్నా మీ కొడుకు వచ్చిందా? అమ్మా మీ కొడుకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? బాబు వస్తే జాబ్ ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్ కు మాత్రమే వచ్చింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 మంత్రి పదవులు ఇచ్చారు. 3 శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిని కూర్చోబెట్టాడు చంద్రబాబు గారు. పోనీ ఈ పప్పు గారికి చాలా తెలివితేటలు ఉన్నాయా అనుకుంటే, ఈ పప్పు గారికి కనీసము జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 శాఖలకు మంత్రి అయి కూర్చున్నాడు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఈ పప్పు గారు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని ఏకంగా 1 కాదు 2 కాదు 3 శాఖలకు మంత్రిని చేశారు చంద్రబాబు గారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా లేకపోతే మనకు పరిశ్రమలు రావు, పరిశ్రమలు లేకపోతే మన యువకులకు ఉద్యోగాలు రావు. అంత ముఖ్యమైన ప్రత్యేక హోదాను చంద్రబాబు గారు 4 ఏళ్లు బీజేపీతో సంసారం చేసి తాకట్టు పెట్టేసి ప్రజలకు టోపీ పెట్టాడు చంద్రబాబు గారు. గత ఎన్నికలకు ముందేమో 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలి ప్రత్యేక హోదా అన్నాడు. ఎన్నికలు అయిపోయాక హోదా వద్దు, ప్యాకేజీ తీసుకుంటే నా కమిషన్లు వస్తాయి కదా అనుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ హోదా కావాలి అని అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో చంద్రబాబుకే తెలియదు. గత ఎన్నికలకు ముందేమో బీజేపీతో పొత్తు అన్నాడు, ఈ ఎన్నికలప్పుడేమో కాంగ్రెస్ తో పొత్తు అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారిది ఎప్పుడూ 1 మాట కాదు, చంద్రబాబు గారిది ఎప్పుడూ 2 మాటలే. అందుకే ఎప్పుడు ఇలా 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 చూపించుకుంటూ తిరుగుతాడు. ఇన్నాళ్ళు మనకు అర్థం కాలేదు. ఇలా ఇలా అంటే నాకు ఒక్క నాలుక కాదు, నాకు 2 నాలుకలు ఉన్నాయని చంద్రబాబు గారు చెప్పడం అన్నమాట. ఇన్నాళ్ళు మనకు అర్థం కాలేదు. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా 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 చూపిస్తే అవును కరెక్టే, మీకు 2 నాలుకలు ఉన్నాయని చెప్పండి ఈసారి నుంచి. దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటమే లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు,
బంధులు చేశాడు, రాస్తారోకోలు చేశాడు, యువబేరీలు పెట్టాడు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతమంది ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానము పెట్టారు. ఆ తర్వాత నిరసనగా అంతమంది ఎంపీలు రాజీనామాలు చేసి పదవీ త్యాగం కూడా చేశారు. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరు తిరిగి ప్రత్యేక హోదా కోసం పోరాడుండకపోతే చంద్రబాబు గారి నోట ఈ రోజు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? ఈ రోజు చంద్రబాబు గారు యూటర్న్ తీసుకొని మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా? కానీ చంద్రబాబు గారు నిజం చెప్పరు. ఎందుకో తెలుసా? నాన్న చెప్పేవాడు చంద్రబాబు గారి తలకాయ మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తలకాయ 1000 ముక్కలైపోతుందట. అందుకని చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. ఇప్పుడు చంద్రబాబు గారు పౌరుషము, రోషము అంటూ పెద్ద పెద్ద మాటలు, ఆయనకు సూటవని మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్ కి పొత్తుంది, నీకు పౌరుషం ఉందా అని అడుగుతున్నాడు. నిజానికి మాకు పొత్తు లేదు, కానీ టీఆర్ఎస్ తో, అదే కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడింది ఈ చంద్రబాబు గారు. ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడింది ఈ చంద్రబాబు గారు. అప్పుడు ఈ చంద్రబాబు గారి పౌరుషం చచ్చిపోయిందా? కొడుకు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు, అయినా కూడా ఎమ్మెల్సీని చేశాడు, మంత్రి పదవులు ఇచ్చాడు. నిలబెట్టుకుని గెలిపించుకునే పౌరుషము చంద్రబాబు గారికి లేదు. అప్పుడు ఈయన పౌరుషం నిద్రపోయిందా? ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఆయన కుర్చీని, ఆయన పార్టీని, ఆయన అధికారాన్ని అన్ని కబ్జా చేసుకున్నాడు. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి దాన్ని పౌరుషం అంటారా? పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉంది అని అరుస్తే పులైపోతుందా? పిల్లి పిల్లే, పులి పులే. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు అని ఇచ్చిన ఒక్క మాట కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి సింగిల్ గానే బయటకు వచ్చాడు. అది పౌరుషం అంటే, అది రోషం అంటే. జగన్మోహన్ రెడ్డి గారు వెంట 18 మంది ఎమ్మెల్యేలు వస్తే ఆ రోజు లేదు, మీరు వేరే పార్టీ నుంచి గెలిచారు, మీరు ఆ పార్టీ నుంచి గెలిస్తే నా పార్టీలోకి రావడానికి వీల్లేదు అని వాళ్ళ చేత రాజీనామాలు చేపించి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకున్నాం. అది పౌరుషం అంటే. చంద్రబాబు గారు చెప్తున్నారు మాకు బీజేపీతో కూడా పొత్తుందట. బీజేపీతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొత్తుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేసులన్నీ బీజేపీతో మాఫీ చేపించుకునేవాడు కాదా? మాకు బీజేపీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్ తో పొత్తు లేదు, మాకు కేసీఆర్ తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తారని దేశంలోని అన్ని సర్వేలు చెప్తున్నాయి. సింహము సింగిల్ గానే వస్తుంది, నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గారు కాంగ్రెస్ ని తోడు తెచ్చుకున్నారు, జనసేనను తోడు తెచ్చుకున్నారు. మమతా బెనర్జీ అంట, కేజ్రీవాల్ అంట, ఫారూక్ అబ్దుల్లా అంట, హెచ్డి గౌడ అంట, ఎవరు తోడొస్తే వాళ్ళని తోడు తెచ్చుకున్నది ఈ చంద్రబాబు గారు అనే నక్క. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టర్, అవునా? పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ అయితే చంద్రబాబు గారు డైరెక్టర్. ఒక యాక్టర్ ఏం చేయాలి? డైరెక్టర్ చెప్పింది చేయాలి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పింది చేస్తున్నారు.
ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసే ఉన్నారు, ఇద్దరు సీట్లు పంచుకుంటున్నారు. అందుకే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే, జనసేనకు ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే. గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారి అన్న చిరంజీవి గారు ప్రజారాజ్యం అని ఒక పార్టీ పెట్టాడు. ఆ తర్వాత ఏం చేశారు? ఏ కాంగ్రెస్ పార్టీకైతే వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టాడో అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా దాన్ని అమ్మేసుకున్నాడు. అన్నకి తమ్మునికి పోలికలు ఉంటాయి కదా, ఉంటాయి కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడో ఎప్పుడో జనసేన పార్టీని హోల్సేల్ గా అమ్మేస్తాడు. కాకపోతే ఈయన తెలుగుదేశం పార్టీకి అమ్మేస్తాడు, అంతే తేడా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మీ ఓట్లు అడుగుతారు, డబ్బులు కూడా ఇస్తామంటారు. మీరేం చెప్పాలో తెలుసా? కూర్చోబెట్టండి, కుర్చీ వేసి ముందు కూర్చోబెట్టండి, కూర్చోబెట్టి అడగండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు కదా, ఆ లెక్కన మా పిల్లలకు మేము 5 ఏళ్ల నుంచి ఫీజు కట్టాం కదా, ఆ డబ్బంతా చంద్రబాబు గారు మాకు బాకీ ఉన్నట్టే కదా, ముందా బాకీ సంగతి ఏమిటో తేల్చమని చెప్పండి. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు గారు వాగ్దానం చేశారు. ఆ లెక్కన ఈ 5 ఏళ్లలో ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రులకి చంద్రబాబు గారు 25,000 రూపాయలు బాకీ ఉన్నారన్నమాట. ముందా బాకీ సంగతి ఏమిటో తేల్చమని చెప్పండి. కాలేజీ విద్యార్థులకి ఐప్యాడ్ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు, ఇంతవరకు ఇవ్వలేదు. ఎన్నికల్లోపు అది కూడా ఇచ్చేమని తెలుగుదేశం పార్టీ వాళ్ళకు చెప్పండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తామని వాగ్దానం చేశారు, ఇచ్చారా? పోయిన ఎన్నికల్లో వాగ్దానం చేశాడు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు, అది వేరే విషయంలేండి. పోయిన ఎన్నికల్లో స్మార్ట్ ఫోన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటికి వస్తే ఇచ్చేయమని చెప్పండి, మీ హక్కుగా అడగండి. ఇంటికొక ఉద్యోగం అన్నారు, ఇంటికొక ఉద్యోగం అన్నారు, లేకపోతే 2,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశాడు. గత ఎన్నికల్లో చేశాడా? ఇచ్చాడా? డబ్బు ఇవ్వలేదు. ఆ లెక్కన నెలకు 2,000, నెలకు 2,000 ఇంటూ 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఎంతైంది? అక్షరాల 1,20,000 రూపాయలు అయింది. అంటే ప్రతి ఇంటికి చంద్రబాబు గారు 1,20,000 రూపాయలు బాకీ పడ్డారన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వచ్చి ఓటు అడిగితే ముందా బాకీ సంగతి ఏమిటో తేల్చమని చెప్పండి. ప్రతి పేదవాడికి 3 సెంట్లు భూమి ఇస్తామన్నారు, ఇల్లు కూడా కట్టిస్తామన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. వాళ్ళు మాత్రం 1000 ఎకరాలు అమరావతిలో, విశాఖపట్నంలో దళిత భూములు, గుడి పూజ భూములు మొత్తానికి మొత్తం మింగేశారు. ఆ భూమంతా ఎవరిదనుకున్నారు? మీదే. మీ భూమి మీకు రాసిచ్చేసేమని చెప్పండి. రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేతలకు రుణమాఫీ అన్నారు, వాగ్దానం చేశారు. ఆ లెక్కన మీకు ఎంత రుణం ఉందో అంత రుణము ప్లస్ ఈ 5,000, ఈ 5 ఏళ్ల వడ్డీ అంతా చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటికి వస్తే ముందా బాకీ సంగతి ఏమిటి అని తేల్చమని చెప్పండి. మీ ఓట్లు కొనడానికి చూస్తారు, డబ్బులు ఇస్తామంటారు, అమ్ముడుపోతామా? అమ్ముడుపోతామా? నిజానికి చంద్రబాబు గారు మీకు ఎంత డబ్బు ఇచ్చినా మీ బాకీని తీర్చలేరు. ఈ అవినీతి పాలన పోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఈ 10 నాలుకల రావణాసుడు పోవాలి అంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే జాబ్ ఇచ్చేవాడు పోవాలి అంటే జగనన్న రావాలి. వ్యవసాయం మళ్ళీ పండగవ్వాలంటే జగనన్న రావాలి. మాట మరవని వాడు, మడమ తిప్పని వాడు కావాలి అంటే జగన్
చెప్పింది చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి, చెప్పండి కూడా చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. రాజన్న రాజ్యం మళ్ళీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి వర్గానికి సేవ చేయాలని ఆశపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క అవకాశం ఇమ్మని మా ప్రార్థన. ఇప్పుడు చంద్రబాబు గారు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు. నిజమేనా? ఈ 5 ఏళ్ళు చంద్రబాబు గారే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ప్రజల బాధ్యత ఆయనది కదా. లోకేష్ భవిష్యత్తు మాత్రమే ఆయన బాధ్యత. 5 ఏళ్ళు లోకేష్ కోసమే పనిచేశాడు. ఇప్పుడేమో ప్రజల భవిష్యత్తు నా బాధ్యత అంటున్నాడు. నమ్ముతారా? పొరపాటున మన భవిష్యత్తు వీళ్ళ చేతుల్లో పెట్టామంటే నాశనం చేసేస్తారు. నారా రూప రాక్షసులు వీళ్ళు. చంద్రబాబు దగ్గర పనిచేసిన అజయ్ కలాం అని చీఫ్ సెక్రటరీ గారు చంద్రబాబు గారితో పనిచేసిన ఆయన నిన్న చెబుతున్నారు, ఈ 5 ఏళ్లలో జరిగిన అవినీతి గత 40 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదంట. ఈ 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం ఎంత అప్పు చేసిందో గత 40 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ మొత్తము కూడా అంత అప్పు చేయలేదట. ఆ డబ్బంతా ఏమైనట్టు? అభివృద్ధి, సంక్షేమం ఎక్కడైనా కనిపిస్తున్నాయా? తండ్రి కొడుకులు కలిపి లూటీ చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. మన భవిష్యత్తును వీళ్ళ చేతుల్లో పెడితే నాశనం చేసేస్తారు. నారా రూప రాక్షసులు, జాగ్రత్త. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయము మళ్ళీ పండగ అవుతుంది. ప్రతి రైతుకు మే నెలలోనే పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తాం. 3,000 కోట్లతో గిట్టుబాటు ధర కోసం ఒక నిధి ఏర్పాటు చేస్తాం. దురదృష్టవశాత్తు వరదో కరువు వచ్చి రైతు నష్టపోతుంటే ఆదుకోవడానికి 4,000 కోట్లతో ఇంకొక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఇవన్నీ వర్తింపచేస్తాం. డ్వాక్రా మహిళలకు మీ రుణం ఎంతైతే ఉందో అంత రుణము మాఫీ చేస్తూ 4 దఫాలలో ఆ డబ్బు మీ చేతుల్లోనే పెడతాం. మళ్ళీ కొత్త రుణాలు 0 వడ్డీకే ఇస్తాం. విద్యార్థులకు ఏ కోర్సు చదువుకుంటే ఆ కోర్సు, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, ఏ కోర్స్ అయినా, ఎన్ని లక్షలైనా, ఏ కాలేజీ అయినా ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా ఇస్తున్నాం. ప్రతి సంవత్సరము హాస్టల్ మెస్ ఛార్జీల కింద ఆ విద్యార్థి చేతుల్లోనే 20,000 రూపాయలు పెడతామని కూడా చెప్తున్నాం. యువకులకు ప్రభుత్వ కాంట్రాక్ట్లు మొత్తం నిరుద్యోగులకే ఇస్తామని, వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నాం. వాళ్లకు ఉపాధి కోసం సబ్సిడీ కూడా ఇస్తాము. పరిశ్రమల్లో 75% స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేటట్టు చట్టం కూడా బదిలీ చేస్తాం. ప్రతి తల్లి తన పిల్లలను కూలీకి తీసుకువెళ్లకుండా స్కూలుకు పంపితే చాలు. 2 పిల్లలకు చొప్పున ప్రతి సంవత్సరము 15,000 రూపాయలు ఆ తల్లి చేతుల్లోనే పెడతాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మహిళలకు 45 ఏళ్లు పైనిండిన వాళ్ళకి 75,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. అవ్వాతాతలకు పెన్షన్ వయసు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకే కుదించి 2,000 నుంచి క్రమంగా 3,000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు 3,000 పెన్షన్ ఇస్తాం. ప్రతి విషయంలోనూ వికలాంగులకు అండగా నిలబడతాం. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లుండాలని శ్రమిస్తాం. ప్రతి ఊరికి, ప్రతి పల్లెకి పైప్ లైన్ వేసి మంచినీటి సౌకర్యం మీ ఇంటికే వచ్చేటట్టు చూస్తాం. 5 ఏళ్లలో
క్రమంగా పూర్తి మద్యపాన నిషేధం కూడా చేస్తాం. చెప్పిందే కాదు, చెప్పని ప్రతి మేలు కూడా రాజన్న రాజ్యంలో రాజన్న చేసినట్టు ప్రతి విషయంలోనూ పేదలకు అండగా నిలబడతాం. ప్రజల కోసమే పనిచేస్తాం. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి వర్గానికి మేలు చేస్తామని మాటిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంగ గీతమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అమ్మ వంగ గీత గారు గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి అన్న చంద్రశేఖర్ గారు నానపోయిన రోజు నుంచి మా కుటుంబానికి అండగా నిలబడిన వాడిలలో చంద్రశేఖర్ అన్న ఒకడు. గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. 11వ తేదీ ఎన్నికలున్నాయి. 11వ తేదీ ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలుచుకోమని మా ప్రార్థన. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను మీ గుండెలో తలుచుకొని ఆయన కొడుకు మీకు సేవ చేసే అవకాశం ఇమ్మని, మీకు సేవ చేసిన వైఎస్ఆర్ గారి కూతురుగా ఇదే నా ప్రార్థన. సాను గుర్తుకే, సాను గుర్తుకే, సాను గుర్తుకే, సాను గుర్తుకే, సాను గుర్తుకే. ప్రజా తీర్పు కావాలి. బాయ్ బాయ్ బాబు, బాబుని ఇంటికి పంపించేద్దాం. ప్రజా తీర్పు, ప్రజా తీర్పు. బాయ్ బాయ్ బాబు, ప్రజా తీర్పు. బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ పప్పు కూడా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అమరావతి అంటున్నది, ఆంధ్రావని అంటున్నది, ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర పలనాడు అంటున్నది, రాయలసీమలో గడప గడప అంటున్నది, గడప గడప అంటున్నది. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. 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 అప్పుల మంటలు బతుకులు కాలే, బడుగుల ఘోషలు ఆగాలంటే, వార్తా పేరున ఆడపడుచులకు జరిగిన దోఖా పోవాలంటే, జాబుల పేరిట మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. 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 పింఛన్ జీవుల జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే, రుణ బాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే, ఎచన చూసిన ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే, ఆంధ్ర మళ్ళీ పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే, రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే
జగన్ మన జగన్